సినిమా రిలీజ్కి ముందు ప్రెస్ మీట్లోనూ ఇంటర్వ్యూల్లోనూ హనుమాన్ టీంని డిమోటివేట్ చేస్తూ చాలామంది మాట్లాడారు. కానీ ఇలా థియేటర్లు కలెక్షన్లు ఈ గోలంతా పక్కన పెట్టేస్తే అల్టిమేట్గా మనకు కావాల్సింది సినిమా బాగుందా, చూసిన ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా లేదా అనేది. సో దాని గురించి మాట్లాడుకుంటే హనుమాన్ సినిమా మీద నా ఒపీనియన్ చెప్తాను. ముందుగా ఇట్స్ అ సింపుల్ అండ్ సాలిడ్ సూపర్ హీరో స్టోరీ. హనుమాన్ మూవీ నాకు తెలిసి తెలుగులో రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి బెస్ట్ సూపర్ హీరో మూవీ. నాకైతే మూవీ చూడకముందు కొన్ని డౌట్స్ ఉండేవి, కానీ సినిమా చూశాక మాత్రం ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. ఈ పండక్కి ఒక మంచి మూవీ రికమెండ్ చేయమంటే మాత్రం ముందు హనుమాన్ చూడమని చెప్తాను. సరే, అంత బేభత్సమైన స్టోరీ ఉందా, సూపర్ హీరో జానర్ని మళ్ళీ రీడిఫైన్ చేసిందా అని అడిగితే నేను నమ్మేది ఏంటంటే అసలు ఎప్పుడు చూడని కనీ విని ఎరుగని కథే చెప్పాల్సిన అవసరం లేదు. మనకి తెలిసినట్టు అనిపించినా కానీ ఆనెస్ట్గా సిన్సియర్గా స్టోరీ చెప్తే కనెక్ట్ అవుద్ది అనడానికి హనుమాన్ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే అఫ్ కోర్స్ అప్పట్లో కృష్ణవంశీ గారు సూపర్ హీరో అనే పేరు పెట్టకపోయినా కానీ శ్రీ ఆంజనేయం సినిమాని తీశారు. కాకపోతే సాలిడ్ రైటింగ్తో ఫిల్మ్ మేకింగ్తో ప్రశాంత్ వర్మ థియేటర్లో మాత్రం మిమ్మల్ని తల తిప్పకుండా చేస్తాడు. స్టోరీ సింపులే, కానీ తీసిన విధానం హనుమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అందులో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే హనుమంతుడిలాగే ఈ సినిమా కూడా ప్లేఫుల్గా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే కథలో ఎక్కడ సీరియస్గా ఉండాలో ఎక్కడ సరదాగా ఉండాలో తెలిసిన సినిమా ఇది. హనుమంతుడు క్యారెక్టరైజేషన్ని ఫిలాసఫీని ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పెట్టుకుని సినిమాని ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్లారు. అంటే కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నిటినీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసినటువంటి సినిమా ఈ హనుమాన్. ఒకవేళ నాలాగా మీకు కూడా చిన్నప్పుడు హనుమంతుడు ఫేవరెట్ సూపర్ హీరో అయితే హనుమాన్ మూవీ ఒక మంచి నాస్టాలజిక్ ట్రిప్లా ఉంటుంది. అలా కనెక్షన్ లేకపోయినా కానీ హై మూమెంట్స్ మాత్రం పక్కాగా వర్కౌట్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే ఇట్స్ ఎ వెల్ క్రాఫ్టెడ్ మూవీ. ఏ మాట కామాట హనుమాన్ విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగున్నాయి. నేనైతే నిజంగా థియేటర్లో షాక్ అయ్యాను. ఎందుకంటే ఈ బడ్జెట్లో అంత మంచి క్వాలిటీని అచీవ్ చేయడం, విజువల్స్ని విఎఫ్ఎక్స్ని మీనింగ్ఫుల్గా కథకి తగ్గట్టు వాడుకోవడం నాకు బాగా నచ్చింది. అలాగే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. కొన్ని సీన్స్కి అయితే నిజంగా గూస్ బంప్స్ కూడా వచ్చాయి. నా ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమాకి కాస్ట్ అండ్ క్రూ సిన్సియర్గా ప్రాణం పెట్టి పనిచేశారు అనిపించింది. ఆ ఎఫర్ట్ అయితే సినిమాలో ఖచ్చితంగా కనిపించింది. తర్వాత ప్రశాంత్ వర్మ బ్యాక్ టు ఫామ్. నా వరకు అయితే లాస్ట్ డెకేడ్లో తెలుగు సినిమాలో ఆ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డెబ్యూ మూవీస్. స్టైల్ అండ్ సబ్స్టెన్స్ ఈ రెండింటికి రెస్పెక్ట్ ఇచ్చిన సినిమా ఇది. కానీ తర్వాత ప్రశాంత్ వర్మ డీసెంట్ ఫిల్మ్సే తీసినా కానీ అంతగా ఇంపాక్ట్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు హనుమాన్ మూవీతో క్రాఫ్ట్ పరంగా తన ఫిల్మ్ మేకింగ్ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు. ఆయన తన రైటింగ్ టీంతో కలిసి ఒక మంచి రూటెడ్ బుల్లెట్ ప్రూఫ్ సూపర్ హీరో స్టోరీని క్రియేట్ చేశారు. హనుమాన్ సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కోసం హైప్ వచ్చింది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నెక్స్ట్ సినిమా తప్పకుండా థియేటర్లోనే చూస్తాను. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోడు అనే నమ్మకం వచ్చేసింది. ఫైనల్గా ఒకటి చెప్తాను, దిస్ ఈజ్ ఎ వెల్ మేడ్ ఎంటర్టైనర్ యూ షుడ్ నాట్ మిస్. స్టార్టింగ్లో చెప్పిందే మళ్ళీ చెప్తాను, ఈ పండక్కి నన్ను ఏదైనా సినిమా రికమెండ్ చేయమని అడిగితే ముందు హనుమాన్ చూడమని చెప్తాను. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసే టైంకి మనీకి ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ముఖ్యంగా సూపర్ హీరో టైప్ మూవీస్ ఇష్టపడే వాళ్ళని ఈ హనుమాన్ మ్యాక్సిమం సాటిస్ఫై చేస్తుంది. సో మూవీ లవర్స్ ఎలాంటి డౌట్స్ లేకుండా హనుమాన్కి టికెట్స్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.